సీఎం కొత్త క్యాంప్ ఆఫీస్ కి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేష్ అడిగి తెలుసుకుందాం. మహేష్, చెప్పండి, కొత్త క్యాంప్ ఆఫీస్ ప్రత్యేకతలు ఏంటి? సీఎం ఎప్పుడు అందులో అడుగు పెట్టబోతున్నారు? వరప్రసాద్, ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త క్యాంప్ కార్యాలయం సిద్ధమైంది. మొత్తం క్యాంప్ కార్యాలయంతో పాటు ఆఫీస్, రెసిడెన్స్, అదేవిధంగా ఒక మల్టీపర్పస్ హాల్, మొత్తం 3 భవనాలు తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. ఈరోజే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవరణలో ఏదైతే కొత్త క్యాంప్ కార్యాలయం ఉందో, క్యాంప్ కార్యాలయం ఆవరణలో పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన గావించి ప్రత్యేక పూజలు కూడా చేశారు. దీనికి సంబంధించి ఈరోజు ముఖ్యమంత్రి ఆ పూజల్లో పాల్గొన్నారు. అంతేకాకుండా ఏవైతే 3 నమూనాలు ఉన్నాయో, ఈ నమూనాలకు సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ విజువల్స్ అవి ఎన్టీవీకి లభించాయి. అయితే మొత్తం ఈ 3 భవనాలకు సంబంధించి కనుక తీసుకున్నట్లయితే సీఎం రెసిడెన్స్ దాదాపుగా 5206 చదరపు మీటర్లలో ఈ నిర్మాణం చేపడుతున్నారు. దీని యొక్క నిర్మాణ వ్యయం 13.65 కోట్లు, అంటే 13,65 లక్షల వ్యయంతో ఈ సీఎం యొక్క రెసిడెన్స్ని నిర్మిస్తున్నారు. దాదాపుగా పూర్తి కావచ్చింది, తుది మెరుగులు దిద్దుకుంటున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా సీఎం ఆఫీసు కూడా దాని పక్కకే నిర్మిస్తున్నారు. సీఎం ఆఫీసుకు సంబంధించి కూడా 11.88 కోట్లతో 11,88,00,000తో ఈ యొక్క ఆఫీసును నిర్మాణం చేస్తున్నారు. దీంతో పాటు మల్టీపర్పస్ హాల్, అంటే మీటింగ్ ఏర్పాటు చేయడం కొరకు కావచ్చు, అదేవిధంగా క్యాబినెట్ సమావేశాలు కావచ్చు, జిల్లా కలెక్టర్లకు సంబంధించినటువంటి కానీ జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించుకుంటూ కానీ ఒక మినీ థియేటర్ సంబంధించి కానీ మొత్తానికి కలిసి ఒక మల్టీపర్పస్ హాల్ నిర్వహిస్తారు. ఇది దాదాపుగా 3 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మాణం చేస్తున్నది ప్రభుత్వం. దాదాపు పూర్తి కావచ్చింది. మరి కొన్ని రోజులు, ఒక నెల రోజులు, అంటే నవంబర్ 26న అఫీషియల్గా ప్రవేశం చేస్తారు అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో దానికి తుది మెరుగులు దిద్దుకుంటున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఈరోజు ఎన్టీవీ సంపాదించడం జరిగింది. అంతేకాకుండా ఎంత నమూనాతో ఎన్ని వేల స్క్వేర్ మీటర్స్తోనే క్యాంప్ ఆఫీస్ కనుక తీసుకున్నట్లయితే 4,646 చదరపు మీటర్లతోనే, అదేవిధంగా అఫీషియల్ రెసిడెన్స్ కనుక తీసుకున్నట్లయితే 5,206 చదరపు మీటర్ల వైశాల్యంతో నిర్మాణం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏదైతే దీన్ని కూడా ఆఫీస్ కాంట్రాక్టరే తన యొక్క నమూనాని ఇవ్వడం జరిగింది. G+1 గా, అంటే ఒక గ్రౌండ్ ఫ్లోర్, అదేవిధంగా ఒక అంతస్తులో ఈ యొక్క నిర్మాణాలన్నీ కూడా నిర్మాణం జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తిస్థాయి నిర్మాణం కూడా పూర్తయింది. ఈరోజే ముఖ్యమంత్రి పోచమ్మ దేవాలయాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ప్రత్యేక పూజలు చేసి నవంబర్ 26న ముఖ్యమంత్రి అధికారికంగా ఈ యొక్క అఫీషియల్ రెసిడెన్స్లోకి గృహప్రవేశం చేయబోతున్నారు. దీంతో పాటు కొత్త సెక్రటేరియట్కి సంబంధించి కూడా స్పీడ్గా వర్క్స్ జరుగుతాయని చెప్పొచ్చు. ఈరోజు సిఎస్ ప్రత్యేకంగా సమావేశం కూడా నిర్వహించారు. కొద్దిసేపటి క్రితమే ఇక సెక్రటేరియట్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రభుత్వ భవనాలను కూడా పరిశీలించడం జరిగింది. ప్రస్తుతం జిఏడి పొలిటికల్ సెక్రటరీ R&B అధికారులతో భేటీ అయ్యారు. రేపు కేబినెట్ సమావేశం ఉన్నటువంటి నేపథ్యంలో కొత్త సెక్రటేరియట్ తరలింపు, కొత్త సెక్రటేరియట్ నిర్మాణం పైన, పాత సెక్రటేరియట్ తరలింపు, కొత్త సెక్రటేరియట్ నిర్మాణం పైన రేపు కేబినెట్లో చర్చించేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలన్నీ కూడా ప్రస్తుతం అధికారులు సిద్ధం చేస్తున్నారు. వరప్రసాద్. రైట్, థ్యాంక్ యూ.